రారా. పద. ఏంట్రా అచ్చుకుద్దినట్టు యాజిటీస్గా ఉన్నారు ఇద్దరు? ఉన్నది ఇది ఒకటే ఎవిడెన్స్. వాళ్ళకి కావాలంటే ఈ ఫోటో ఫ్రేమ్ కట్టివరా? అరే అసలు ఇది ఎందుకు పనికిరాదురా, వేస్ట్. సిద్ధార్థ మీద కేసు ఏమన్నా ఫైల్ చేసావేంటి? లేదా, జస్ట్ ఎంక్వైరీ అని తీసుకొచ్చాం. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండీ వాడు. డెఫినెట్గా వాడికి చాలా కాంటాక్ట్స్ ఉంటాయి. ఎక్కువసేపు వాడిని కస్టడీలో ఉంచటం ఎట్టి పరిస్థితుల్లో సేఫ్ కాదు. మరి పంపించేనా, లేదంటే వెళ్ళి దింపిరానా? అది సాది, నిన్ను పిలిచింది నాకు హెల్ప్ చేయడానికి రా. ఇంకో 2 నెలల్లో రిటైర్ అయిపోతున్నాను రా. వీడంత చూడ్డానికి ఇంతకంటే అవకాశం దొరకదురా. నాగేంద్ర, నీకు ఆ సిద్ధార్థ గాడి మధ్య జరిగింది నేను మర్చిపోలేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇప్పుడున్న ప్రాక్టికల్ ప్రాబ్లం నాకు తెలుసురా. సిద్ధార్థలా ఉన్నవాడు ఇంకొకడు దొరకడమే అసలు సమస్య. ఒకవేళ ఆ దొరికిన వాడు డైరెక్ట్గా నీ చేతికే దొరుకుంటే వాడినే లేకుండా చేసి ఆకాశం చెప్పిన వాడు సిద్ధార్థే అని కేసు క్లోజ్ చేసి ఉండొచ్చు. కానీ వాడు దొరికింది వేరే స్టేషన్లోనే. వాడిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి నీ స్టేషన్లో నీకు హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కంప్లీట్ రికార్డ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆ హత్య చేసింది ఇద్దరిలో ఎవడో ఒకడు. నో డౌట్. అయితే ఇద్దరిలో ఒకడు అబద్ధం ఆడుతున్నాడు. ఇవాళ శుక్రవారం, రేపు ఎల్లుండి కోర్టుకు సెలవు. సోమవారం పొద్దున్నే వాళ్ళిద్దరినీ కోర్టులో ప్రజెంట్ చేయాలి. నీకున్న టైం ఈ 2 రోజులే. ఈ లోపు హత్య చేసింది ఎవడో తేల్చు. సిద్ధార్థ, ఆదిత్య, ఫైండ్ అవుట్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. మేమందరం ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ సార్. ఓకే. ఆకాష్ మర్డర్ కేస్ బేస్ చేసుకొని ఒక డాక్యుమెంటరీ ప్లాన్ చేశాం సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, వీ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్. సారీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అన్నట్టు బయటికేం తెలియదు కదమ్మా. డోంట్ వరీ సార్, విల్ టేక్ కేర్. ఓకే. ఇది మీకు వినపడటానికి, ఇది నాకు వినపడటానికి. ఇంతకుముందు చాలా కేసులు చూసాం కానీ ఇటువంటి కేసు చూడడం ఫస్ట్ టైం. సిఐ ఒకవైపు, ఎస్ఐ ఒకవైపు. ఒక్క నిమిషం కూడా ఊపిరి రానివ్వలేదు. ఆ 2 రోజులు ఇంకా నా కళ్ళ ముందే కదులుతున్నాయి. సోమవారం పొద్దున్నే ఇద్దరిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. మన దగ్గర ఉన్నది జస్ట్ 48 hours. ఈ లోపే ఆకాష్ని చంపింది ఎవరో తెలుసుకోవాలి. వాళ్ళిద్దరూ మన కస్టడీలో ఉన్నట్టు ఒకరికి తెలియనివ్వద్దు. సిద్ధార్థ్కి సంబంధించినంత వరకు సిద్ధార్థ్ ఒక్కడే సస్పెక్ట్. ఆదిత్య దృష్టిలో ఆదిత్య ఒక్కడే. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. నిజం చెప్పే వరకు మంచి నీళ్ళు కూడా ఇవ్వకండి. సిద్ధార్థ్ గారు పర్లేదు కానీ సార్, ఆదిత్య గారు మాత్రం రిత్ పాల్ సింగ్, రకుల్ ప్రీత్ సింగ్ అని ఏవేవో చెప్తారు సార్. చెప్పించేయండి. సార్ అవుట్. సార్ది, ఆ నా కొడుకు ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకూడదురా. రేయ్, నీ సీరియస్నెస్ వాడి మీద అన్నట్టు కాకుండా కేసు మీదే అన్నట్టు ఉండాలి. నేను చూసుకుంటా. హత్య చేసింది సిద్ధార్థే అయితే ట్రాక్ క్లియర్. ఒకవేళ ఆదిత్య అయి ఉంటే ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. తప్పించుకోకూడదు. షడ్ది ఎందుకు సార్? తీరా ఏంటిది? కన్స్ట్రక్షన్ సైట్లో రాడ్ గీసుకుంది. తీరా. టీ షర్ట్ క్లియర్గా చెప్పచ్చు కదా సార్.
ఏంటక్కడ? ఇడియట్! ఆ దెబ్బేంటి? బైక్ స్కిడ్ అయింది. ఎంత టార్చర్ పెట్టినా చెప్పిందే చెప్తున్నారు పైడి ఇద్దరు. వాళ్ళంతట వాళ్ళు నిజం చెప్తారనుకోవడం టైం వేస్ట్. మరేం చేద్దాం మేడం? అసలు ఆకాష్ ఎవరు? అతనికి వీళ్ళకి ఏంటి సంబంధం? ఇద్దరిలో ఎవరు అతన్ని మర్డర్ చేశారు? ఎందుకు చంపుంటారు? ఆకాష్ గురించి పూర్తిగా తెలిస్తే మర్డర్ చేసింది ఎవరని కనిపెట్టడం ఈజీ అవుతుంది. ఎస్ మేడం. ఇంట్లోనే ఉండేవారు సార్ మా సార్. ఇప్పుడు బయటికి వెళ్ళడం చాలా తక్కువ. ఎప్పుడు చూసిన వీడియో గేమ్స్ ఆడడం, అప్పుడప్పుడు గిటారు. గంటల కొద్దీ కంప్యూటర్ ముందే ఉండేవారు సార్. మీరు ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్సా? మా కాలేజ్లో ఉన్నప్పుడు నేను వాడు సేమ్ మ్యూజిక్ బ్యాండ్. అప్పుడు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. కానీ ఆకాష్ యూఎస్ వెళ్ళాక అంతగా టచ్లో లేవు. మళ్ళీ ఇండియాకి ఎందుకు వచ్చేసాడు? పర్టికులర్ రీజన్ ఏం లేదండి, రావాలనిపించింది వచ్చేసాను అన్నాడంతే. జాబ్ ఏదైనా? వాళ్ళ నాన్న మంత్లీ డబ్బులు పంపిస్తుంటారండి, సో వాడికి ఆ థాట్ కూడా లేదు. చాలా మంచోడు సార్ ఆకాష్ బాబు. ఒకసారి మా అబ్బాయికి డెంగ్యూ వస్తే హాస్పిటల్ ఖర్చంతా ఆకాష్ బాబే చూసుకున్నారు. జీతం నుంచి కూడా పట్టుకోలేదు సార్. లవ్, గర్ల్ ఫ్రెండ్స్? ఈ రిలేషన్షిప్స్, లవ్ మీద వాడికి అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అప్పుడెప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడితే నో చెప్పింది అన్నాడు. బేసికలీ వాడు అమ్మాయిల దగ్గర చాలా రిజర్వ్డ్. ఈ మ్యూజిక్, గేమ్స్ అవే వాడి ప్రపంచం. వీడిని ఎప్పుడైనా చూసావా? ఈ ఫోటోలో ఉన్న వాడిని ఎక్కడైనా చూసావా? లేదు సార్. చూడలేదు. 2వ తేదీ రాత్రి నేను సఫరింగ్ విత్ ఫీవర్ మేడం. నా పార్ట్నర్ నన్ను దగ్గరుండి చూస్తున్నాడు. నేను మందులేసుకుని పడుకున్నాక నా పార్ట్నర్ తన రూమ్కి వెళ్ళిపోయాడు మేడం. ఆదిత్యగాడు మేడం పార్ట్నర్ అంటే. ఇద్దరు 420లో చేసేవని ఫ్రాడ్ పనులే. మరి కేసులు ఏం ఫైల్ అవ్వలేదా? చేసే మోసంలో కూడా ఆదిత్య గాడి తెలివితేటలున్నాయి మేడం. ఇల్లీగల్గా డబ్బు సంపాదిద్దామనుకునే సేట్లే వాడి మెయిన్ టార్గెట్. కేసు పెడితే ఎక్కడ ఇరుక్కుంటామోనని ఇంతవరకు ఎవరు కేసు కూడా పెట్టలేదు. ఈసారి మొన్న కేసులో జైలుకి వెళ్ళాల్సింది మేడం. ఆదిత్య గారు ఏదో లా పాయింట్ చెప్పి ఇన్ని తప్పించాడు. ఏం చదువుకున్నాడు? వింటర్. ఆ? ఇంటర్ మేడం. ఇంటర్ వరకే చదువుకున్నోడికి లా గురించి అంతలా ఎలా తెలుస్తుంది? అడిగాను మేడం. ఇలా అవతల వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి అలవాటు ఈ మనుషులకి ఎప్పుడు పోద్దో అన్నాడు మేడం. ఏయ్, తప్పుగా ఏమైనా మాట్లాడుంటే అపోలో ఫిష్ మేడం. అపోలో ఫిష్? అపాలజైస్ మేడం. అలా కూడా నచ్చు మేడం. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పిలుస్తాం. ఈ కేసు అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఓకే మేడం. ఆదిత్యకి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా వదిలిపెట్టద్దు. ఎస్ మేడం. ఏంటి ఎస్? సారీ మేడం, వినపడలేదు. రాఘవ్ నాయుడు తెలుసుకుంటాను మేడం. పైడి మేడం. ఆదిత్య, ఆకాష్, సిద్ధార్థ్ ముగ్గురి ఫోన్ రికార్డ్స్ నాకు కావాలి, ఇంక్లూడింగ్ ఆకాష్ బ్యాంక్ స్టేట్మెంట్. ఓకే మేడం. ఆ రోజు రాత్రి క్యాబ్ బుక్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. ఈ కేసు అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఓకే మేడం. సార్, సిద్ధార్థ్, ఆదిత్య, ఆకాష్ ముగ్గురి మొబైల్ నెంబర్స్కి సంబంధించిన డేటా మొత్తం చెక్ చేశాను సార్. సిద్ధార్థ్ అండ్ ఆదిత్య ఇద్దరికి ఆకాష్తో ఎలాంటి కనెక్షన్ లేదు. మరి సిద్ధార్థ్ ఆదిత్యకి? నో సార్, ముగ్గురివి డిఫరెంట్ లైఫ్స్. ఎవరికి ఎవరితోనూ ఎటువంటి కనెక్షన్ లేదు. ఎంక్వైరీ చేసిందని బట్టి ఆకాష్ గురించి చాలా పాజిటివ్గా చెప్తున్నారు సార్. ఎలాంటి వీక్నెసెస్ కూడా లేవు. వాళ్ళ సిస్టర్ లాకర్లో ఎప్పుడు డబ్బులు ఉంటాయన్నారు. సో ఆకాష్ బ్యాంక్ స్టేట్మెంట్స్ కలెక్ట్ చేయమన్నాను సార్. మరి ఆ క్యాబ్ డ్రైవర్ సంగతి ఏమైంది? అందరికీ ఇన్ఫార్మ్ చేశాం సార్. మాక్సిమం రేపు సాయంత్రానికల్లా ఫుల్. సాయంత్రం కల్లా ఉన్న 2 రోజులు 1 రోజు అయిపోయింది. ఈ మర్డర్ సిద్ధార్థే చేశాడని స్ట్రాంగ్ ఎవిడెన్స్ నాకు కావాలి. ఐ మీన్ సిద్ధార్థ और ఆదిత్య. యు మే గో. ఎస్ సార్. చిన్న పాయింట్ ఏదో మిస్ అవుతున్నాం పైడి. కళ్ళ ముందే తిరుగుతున్నట్టుంది కానీ కనపడట్లేదు.
సిఐ గారికి సిద్ధార్థ్కి ఏమైనా గొడవ? గుడ్ ఈవినింగ్ మేడం. పర్లేదు మేడం, మన సుధాకరే. విన్నా విననట్టే ఉన్నా లేనట్టే. సిఐ గారికి సిద్ధార్థ్కి మధ్య ఏంటి గొడవ? మన సిఐ గారికి ఒక్కగానొక్క కూతురు మేడం. కాలేజీలో ఉండగా ఓ కుర్రాడిని ప్రేమించింది. కుర్రాడిది వేరే కులం. కుదరదని బలవంతంగా బంధువుల్లో ఓ సంబంధం కుదిర్చాడు. 2 రోజుల్లో పెళ్ళనగా అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి ప్రేమించిన కుర్రాన్ని పెళ్లి చేసుకుని అట్నుంచి వెళ్ళిపోయింది. కూతురు ఇంట్లోంచి వెళ్ళిన దగ్గర నుంచి పెళ్ళయ్యేంత వరకు పూర్తి తతంగం నడిపింది సిద్ధార్థ మేడం. ఎందుకంటే ఆ కుర్రాడు సిద్ధార్థ్ మంచి ఫ్రెండ్స్. హైలైట్ ఏంటంటే కూతురు ఎక్కడుందన్న సంగతి మన సిఐ గారికి ఇంతవరకు తెలీదు. మరి అంత చేసినోన్ని ఈజీగా ఎలా వదిలేస్తాడు మేడం? ఒకవేళ ఈ హత్య ఆదిత్య చేసినా దాన్ని సిద్ధార్థ్ మీదకి ఎలా నెట్టాలని చూస్తాడు. మొత్తం విన్నాను. కన్న కూతురు కంటే కులం గొప్పదా పైడి నీకు? ఏం చేసుకుంటావా ఆ కులంతో? నీ కూతురు ఎక్కడుందో నీకు తెలియకపోవటం హైలైటా? చెప్పండి మేడం మీరన్నా. ఏం మనిషివయ్యా నువ్వు? మనోడికి అలా అర్థమైంది మేడం. అడిషనల్ ఎవిడెన్స్ దొరికితే తప్ప మనమేం చేయలేం పైడి. హలో. హలో యాము, దిస్ ఇస్ పురుషోత్తం. పురుషోత్తంకి నా నంబర్ ఎవరిచ్చారు? కేసు గురించి మాట్లాడాలంటే నేనే ఇచ్చాను మేడం. ఈ నచ్చగాడు వల్లే కదా నేను నంబర్ మార్చాల్సి వచ్చింది. సారీ మేడం. ఈ నసగాడి వల్లే నంబర్ మార్చాల్సి వచ్చింది. ఈ షార్ట్ గ్యాప్లో ఇది అన్నోగయాము. ఐ కుడ్ సెన్స్ ఇట్. చాలా టెన్షన్లో ఉన్నాను. ఎందుకు కాల్ చేసావో చెప్పు. నీకు పర్సనల్. నీకిక ఏ టెన్షన్ అవసరం లేదని నేను ఫోన్ చేశాను. ఏంటి? ఆకాష్ కేస్ సాల్వ్డ్. వాట్? దట్స్ వాట్. ఆకాష్ మర్డర్ కేస్ సాల్వ్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? నిజం. బట్ నీకు ఆ నిజం తెలియాలంటే నాకు నిజం తెలియాలి. ఏంటిది? 3 నెలల క్రితం నిన్ను చూడ్డానికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నన్ను ఎందుకు రిజెక్ట్ చేశావు? ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే పచ్చి బూతులు వాడాల్సి వస్తుంది. ఏంటి? నేను లేదు. నా నాన్న నాకు తెలుసులే. బట్ ఎనీవేస్ పాయింట్కి వచ్చేస్తాను. మర్డర్ జరిగిన స్పాట్లో ఓ హెయిర్ శాంపిల్ కలెక్ట్ చేశారు మా వాళ్ళు. మర్డర్దా? అఫ్ కోర్స్. ఎందుకంటే ఆకాష్కి సంబంధించిన అందరి హెయిర్ శాంపిల్స్ డిఎన్ఏ టెస్ట్ చేశాను. స్పాట్లో దొరికిన హెయిర్ శాంపిల్తో ఎవరి డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు. ఇక మిగిలింది ఎవరు? సో మీరు ఇమీడియట్గా ఆ సస్పెక్ట్ హెయిర్ శాంపిల్ పంపిస్తే పొద్దున కల్లా కేసు సాల్వ్. ఐడి మేడం, అడిషనల్ ఎవిడెన్స్ దొరికేసింది. ఎలాంటి కేసైనా సరే నేరం చేసిన వాడు ఎంత తెలివైన వాడైనా కానీ ఎక్కడో చోట దొరకమాండ. వాడి ఒక్క వెంట్రుక దొరికేశాడు. కేసు అంత ఈజీగా సాల్వ్ అయిపోతుందని అస్సలు అనుకోలేదు. సిద్ధార్థ్, ఆదిత్య ఇద్దరు హెయిర్ శాంపిల్స్ ల్యాబ్కు పంపించాం. ఏంట్రా? బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్ అంట. ఏంట్రా అలా చూస్తున్నావు?